కర్ణాటకలో డీకే శివకుమార్ డబ్బులు పెట్టాడు. సిద్ధరామయ్య ప్రచారం చేశాడు. ఇద్దరు కలిసి ప్రచారం చేస్తే గెలిచారు. మరి కాంగ్రెస్ పార్టీ దాన్ని చెడగొట్టుకుంటుందా చూడాలి. ఎందుకంటే డీకే సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర నిన్న మా నాన్నే శాశ్వతంగా 5 ఏళ్ళు సీఎంగా ఉండేది అని తేల్చి చెప్పాడు. చెప్తే దానికి డీకే శివకుమార్ని మీ వివరణ ఏంటని చెప్పి మీడియా అడిగితే అవును ఆయనే మా అధిష్టానం కదా అని వెటకారంగా అన్నాడు. దాంతోపాటు ఇప్పుడు డీకే శివకుమార్ అనుకూల వర్గం రోడ్డెక్కింది. మాకు ముందుగా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, లేక ఆయన కోసం ప్రాణాలైనా అర్పిస్తాం లాంటి. డీకే శివకుమార్కి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కోట్లు తను ఖర్చు పెట్టింది సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఇంకా సంపాదించుకోవాలి. ఈ 2.5 ఏళ్ళు అయితే అతనికి మిగిలినటువంటిది 2.5 ఏళ్ళు. మరి పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలోకి పోదామంటే బీజేపీ ఏమీ ఇతన్ని సీఎం చేయడానికి సిద్ధంగా లేదు. వాళ్ళకి ఆల్రెడీ బొమ్మాయి ఉన్నాడు. అటు పెట్టుకోవాల్సినటువంటి ఉద్దేశం లేదు. దాంతో ఆగుతోంది. లేకపోతే కనుక చీల్చేసి ఇప్పటికే బీజేపీ గవర్నమెంట్ వచ్చేస్తుంది అక్కడ. లేకపోతే కనుక ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి ఇళ్ళు కొట్టుకుని ప్రభుత్వాన్ని పార్టీని దెబ్బతీసుకునేట్టున్నారు.